క్రమంగా ఖతార్ ఎయిర్ బేస్లో అమెరికా మిలిటరీ విమానాలు కనిపించకపోవడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. సైనిక చర్య చేపట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతున్నట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు చెప్తుంటే, విషయంలో 2 వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటాను వైట్ హౌస్ స్పష్టం చేస్తున్నటువంటి సందర్భంలో, గత 2 వారాల నుంచి దాదాపు 40 మిలిటరీ విమానాలు అదృశ్యమైనట శాటిలైట్ చిత్రాలను బట్టి చూస్తుంటే. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ దాడులను తమ ఆస్తులను రక్షించుకోవడం కోసమే అమెరికా వాటిని తరలించి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. జూన్ 5న ప్లానెట్ ల్యాబ్స్ పీబీసీ నుంచి వచ్చిన ఉపగ్రహ చిత్రాల్లో అల్-ఉదీద్ ఎయిర్ బేస్ దగ్గర 40 సైనిక విమానాలు ఉన్నాయి. ఇది అంతర్జాతీయ మీడియా కూడా చూసింది. వీటిలో హెర్క్యులస్ C-130 లాంటి రవాణా విమానాలు కూడా ఉన్నాయి. అయితే జూన్ 19న విడుదల చేసిన మరో చిత్రంలో ఆ ప్రాంతంలో కేవలం 3 విమానాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న విమానాలను హ్యాంగర్లో కన్నా దాచి ఉండాలా, ఇతర స్థావరాలకైనా తరలించి ఉండొచ్చు. వాస్తవంగా అల్-ఉదీద్ స్థావరం ఇరాన్ సమీపంలో ఉంది. అక్కడ ఉన్న యుఎస్ విమానాలు సిబ్బంది మీద తీవ్ర ప్రభావం పడేటటువంటి అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతోనే అమెరికా దాచేసి ఉన్నది. అందులో ఇరాన్ చెప్పింది కదా, మాకు తేడా వచ్చిందంటే మీ ఎయిర్ బేసులు ధ్వంసం చేస్తాం, మా చుట్టుపక్కల ఉన్నటువంటి ధ్వంసం చేస్తామని. అలా చుట్టుపక్కల ఉన్న దాంట్లో ఇరాక్లో ఉంది, అట్లాగే ఇది ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ ఇష్యూని ప్రధానంగా తీసుకున్నటువంటి పరిస్థితి. విమానాల్ని దాచేసింది ఖతార్ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి వాటిని అన్నది తేలుతోంది.